ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీ సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం నిర్వహించనున్న జాబ్ మేళాలో జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలకు సాధించాలని జిల్లా కలెక్టర్ హైవతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జాబ్ మేళా పోస్టర్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కాలేజీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 250కి పైగా వివిధ రంగాల్లో కంపెనీలు పాల్గొని తమ కంపెనీలకు సంస్థలకు అవసరమైన వారిని విద్యా అర్హతల ఆధారంగా ఎంపిక చేసుకుంటారన్నారు. మినిమం 10వ తరగతి పాస్ అయిన వారి నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు వివిధ ఇతర అర్హతలు ఉన్న వారికి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మరియు యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీసీఈఓ రమేష్, డిపిఆర్ఓ రవికుమార్, సిపిఓ యశ్రత్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఆ రకమైనటువంటి చేస్తాం. సో 13th జూన్ రోజు డిపిఓ గారు మనము యాజ్ పర్ యాక్ట్ మీకు తెలుసు చైల్డ్ గ్రామ సభలు కూడా మనం చేయాల్సి వస్తుంది. సో అది మనం 13th రోజు ప్లాన్ చేసుకొని ఆ చైల్డ్ గ్రామ సభలో వీళ్ళు అడల్ట్స్ గర్ల్స్ కూడా మనం కూర్చోబెట్టి చేయాల్సి వస్తుంది. ఈ డైరెక్షన్ నేను ఇప్పుడు ఒకటి గమనిస్తాను. సో దయచేసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారులకు మీరు మీ డిపార్ట్మెంట్స్ వారు ఈ కార్యక్రమం గురించి